ఓం. ప్రశ్నలు, సందేహాలు అడగండి. మీ అనుభూతి చెప్పండి. అడగండి ప్రశ్నలు, సందేహాలు. మీ అనుభూతి చెప్పండి. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఇక్కడ అర్కం అని చెప్పారు కదా, అది ద్రవ రూపంలోనున్న నీరా, ద్రవ రూపంలోనున్న రసమా? అంటే ముందు సృష్టి ఆరంభంలో ఒక లిక్విడ్ రూపంలో ఉంటుందమ్మా. దానిపైన ఒక క్షరం అంటే ఓ పొరలా వస్తుంది, మీగడలాగా ఉంటుంది అనమాట. అలా తయారవుతుంది ఉంటుంది. అన్ని రాళ్ళు ఇవి మట్టిలా గట్టిగా ఉన్నటువంటి నిర్మాణం జరగలేదు. ద్రవస్థితి అంబస్ అన్నారు, వేదమంత్రంలో అంబస్ అన్నారు. అంబస్ అంటే అదే నీటిలా, అంటే నీరని కాదు, నీరు లాగా అనమాట. అదే నీరులాగా ద్రవ స్థితిలో ఉంటుంది. అంటే ఇదంతా గట్టిగా, భూమి అంతా గట్టిగా ఏమి అవ్వాల అప్పటికి అయితే? ఇప్పుడు కూడా కాలేదు, ఇంకా లోపల ద్రవస్థితి ఉందమ్మా. ఇంకా లోపల నీళ్లు లేవా? భూమిలో నీళ్లు ఉన్నాయి, లావా ఉంది, ఎన్నో ఖనిజాలు కరిగిపోయి అగ్నిపర్వత రూపం లోపల చాలా లావా ఉంటుంది, చాలా వేడి ఉంటుంది భూమి లోపల. అవును, బంగారం, వెండి అన్ని కరిగి ఉంటాయి, ఇనుము కూడా కరిగిపోయి ఉంటుంది. లోపల ద్రవం ఉంటుంది, వేడి ఉంటుంది, నీళ్ళు కూడా ఉంటాయి. ఎట్లా తీస్తారు గురుజీ? అమ్మా ఏమన్నారు? బంగారము, ఇనుము ఇలాంటివి కరిగిపోయి ఉంటే ఎట్లా తీస్తారు అంటున్నా. కొన్ని గడ్డగట్టి ఉంటాయి, కొన్ని లావా రూపంలో ఉన్నాయి కదా అగ్నిపర్వతాలు. అప్పుడప్పుడు మొత్తం లావా వస్తుంది, అందులో బంగారం, వెండి అన్ని ఉంటాయి. అలాగుంటాయి అన్ని, అంటే మొత్తం అంతటా ఉంటుంది కాదు, అక్కడక్కడ గడ్డగట్టి ఉంటుంది. నీళ్ళు కూడా ఉంది కదా, నీళ్లు కూడా ఉన్నాయి కదా భూమిలో. భూమి మీద ఉన్న సముద్రాల కంటే ఎక్కువ నీరు భూమి లోపల ఉంది. భూమి సముద్రాలు కనిపిస్తున్నాయి కదా, అంతకంటే ఎక్కువ నీరు భూమి లోపల ఉంది. అలాగే ఆకాశంలో కూడా ఉంటుంది, అంటే వాతావరణంలో. గాల్లో కూడా నీళ్లు ఉన్నాయి కదా, మేఘాలు ఉంటాయి కదా. అంటే ఏంటి? అంత ఇప్పుడు నీరు తెలుస్తుంది, ఎక్కువ నీరే ఎక్కువ ఉంది భూమి కంటే, నీటి శాతం ఎక్కువ. నీరే ఎక్కువ ఉంది. భూమి మీద ఉన్న సముద్రాలు కూడా నీరే ఎక్కువ, భూభాగం తక్కువ ఉంది, నీటి భాగం ఎక్కువ ఉంది. ఈ సృష్టి రహస్యం చెప్పారు కదా గురుజీ. గుర్రం అంటే వివేకవంతునికి హయం అని చెప్పారు. హేయము అంటే విడిచిపెట్టదగినది, విడిచిపెట్టదా అంటే వివేకవంతులు ఆ గుర్రాన్ని ఎక్కినా ఇవి వదిలిపెట్టేస్తారనమాట. గుర్రం ఎక్కుతారు, పని తీసుకుంటారు, వదిలిపెట్టేస్తారు, అంతే, వాడుకుంటారు, వదిలిపెట్టేస్తారు. అదే మామూలుగా విలాసవంతులైతే భోగిస్తారు. వాజి అన్నారు. వాజి అంటే అన్నము, వాజి అంటే అన్నము కదా, వాజి అంటే అన్నము, సుఖము. ఆ తర్వాత అసురులు ఉంటారు కదా, అసురుల్ని ఎప్పుడు ఇతరుల్ని బాధ పెడతా ఉంటారు కదా, వాళ్ళు దానికి గుర్రానికి అర్వం అని అంటారు కదా గురూజీ. అర్వం అంటే హింస, వధ, హింస బాధ పెడతారు వాళ్ళు. ఇప్పుడు కూడా బాధ పెడుతున్నారు ప్రపంచంలో అరబ్ స్థానం వారు. అవును, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఈ హయం అనేది గుర్రము చాలా వేగంగా పరిగెత్తింది కదా గురూజీ. అంటే అట్లానే ఈ జగత్తులో హయం అంటే రయం గుర్తుంచుకోవాలి. రయం అంటే వేగం. హయము రయము వేగం. అలాగే ఈ జగత్తులో మార్పులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి. అది పిండాన్ని మనం అర్థం చేసుకొని బ్రహ్మాండాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
మన చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒక రకం, తర్వాత బాల్యంలో ఇంకా ఇంకొక రకం, అట్లా మార్పులు చెందుతా ఉంటాయి గురూజీ. తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, అట్లా వస్తా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ రసం అనేది ఏ ఏ అంగానికి అందకపోతే ఆ అంగం క్షీణించిపోతుంది అని చెప్పారు గురూజీ. ప్రాణం, అది ప్రాణం. ప్రాణం, ప్రాణమే అంగాల యొక్క రసం, అంగిరసం. ఆంగిరసం అన్నారు దానికి. ప్రాణమే ఆంగిరస. అంగిరసం. తర్వాత పరమపిత పరమాత్మ ఈ సృష్టి నిర్మాణం చేసి ఆ తర్వాత తన శరీరాన్ని, అంటే ఒక ఆ విరాట్ అనే శరీరాన్ని కూడా తన చుట్టూ తన శరీరాన్ని సృష్టించుకుంటాడు కదా. చివరికి మింగేస్తాడు. చివరికి మింగేస్తాడు. ప్రళయం. ప్రళయం. అదే ఈ ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటది కదా గురూజీ. అసురులు ఎక్కువ ఉంటారు, అసురులు పెద్దవారు. అసురులే ఎక్కువ ఉంటారు, చెడే ఎక్కువ కనపడతా ఉంటది. దేవతలు అసురులు, దేవతలు తక్కువ మంది ఉంటారు, అసురులు ఎక్కువ మంది ఉంటారు కదా. ఆ దేవతలు ఏదన్నా చేద్దాం అనుకున్నా ఈ అసురులు నష్టం చేస్తా ఉంటారు. కానీ దేవతలు ఉద్గీత ప్రాణాయామం చేసి అప్పుడు దేవతలు గెలుస్తారు కదా. ప్రాణాన్ని ఆశ్రయించి ప్రాణ సహాయంతో. ప్రాణం అంటే స్వార్థం లేనిది అనమాట. స్వార్థం ఉంటే ఓడిపోద్దని అర్థం ఏంటి? స్వార్థం ఉంటే ఓడిపోతాం, స్వార్థం లేకపోతే గెలుస్తాం. ఒకటి కాకుండా అందరి కోసం ప్రయత్నం చేసేవాడు గెలుస్తాడు తప్పకుండా. ప్రాణానికి స్వార్థం ఉండదు కదా, అందుకని ప్రాణాన్ని ఆశ్రయించి వాళ్ళు గెలుస్తారు. ఏ అంగానికైతే అదే ప్రాణరసం అనేది అందదో ఆ అంగం క్షీణించిపోతా ఉంటది కదా గురువు. షుగర్ వ్యాధి యొక్క లక్షణం అదే. షుగర్ వచ్చినప్పుడు ఏ అంగానికైతే అంటే దానికి పవర్, ఎనర్జీ అందదు, శక్తి అందదు. అందుకే ఆ అంగాలు పనిచేయవు. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మోకాళ్ళు, గుండె, మూత్రపిండ షుగర్ వ్యాధిగ్రస్తులు. రసం అందదు, శక్తి అందదు అనమాట. అందుకే షుగర్ వ్యాధి మంచిది కాదు. స్వరమే సువర్ణం అన్నారు కదా గురూజీ. వాణియే సువర్ణం అంటే వర్ణోచ్చారణ, మంచి ఉచ్చారణ ఉండాలి. అక్షరాలు ఉచ్చారణ ఉండాలి, వర్ణోచ్చారణ సరి ఉండాలి. అది సువర్ణం, అది సువర్ణం అవుతుంది, అదే బంగారం అవుతుంది. సామగానం ముఖ్యంగా, సోమయాగంలో సామగానం ముఖ్యం. అవును, సామగానం చేయడమే అదే స్వరమే సువర్ణం. ప్రాణం బాగుండాలంటే ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి గురుజీ. అదొకటి తెలుసుకున్నాము. ప్రాణం తప్పకుండా చేయాలి. అది బలంగా ఉండాలంటే అన్నం తినాలి, మంచి ఆహారం. అన్నం తినాలి, నియమాలని ఆచరించి ప్రాణాయామం చేయాలి. మృత్యుంజయులు అవుతారు ఎవరైతే ప్రాణాన్ని అదుపులో ఉంచుకుంటారో. ప్రాణం కంటే మృత్యుంజయులు అవుతారు. మరణం కూడా మన ఇష్టం, మన ఇష్టమే. మరణం అనేది మన ఇష్టం ఉండాలి. ఇచ్చామృత్యం, దాన్ని ఇచ్చామృత్యం అంటారు. మనం అనుకున్నప్పుడే వెళ్ళిపెట్టడం, లేకపోతే లేదు. దాన్ని ఇచ్చామృత్యం అన్నారు. మన ఇష్టం వచ్చినప్పుడే అటువంటి ఆహారం తీసుకోవాలి. అవును, ఆ ప్రాణం బాగుండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడు బలం ఉంటుంది, మంచి బలం ఉంటుంది. బలమైన ఆహారం, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం, బలాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలి. దానివల్ల బలం వస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అంతా సృష్టిలో భాగమే శరీరం కాబట్టి శరీరం కూడా బాగా ఉంచుకోవాలి. ఇది ధర్మ సాధనం. ఏకవ్రతం చేయండి, ఒక వ్రతం చేయండి, ఒక వ్రతం పెట్టుకోండి. చివరికి పూర్తి చేసే వ్రతం చేయాలి, దాన్ని పూర్తి చేయాలి.
పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. ఏకవ్రతం చేయాలి అది తీసుకున్నాం గురుజీ. పేరు వ్రతాలు చేయండి, కానీ ఆ వ్రతాలను కూడా దీనికి అనుకూలంగా ఉండాలి, సహకారిగా ఉండాలి. దీనిలోనే చాలా వ్రతాలు ఉంటాయి గురుజీ. బ్రహ్మచర్య వ్రతం అన్ని కొన్ని రకాల వ్రతాలు ఉంటాయి. అవి దీక్షతోటి అసలు వ్రతాలు యమనియమాలమ్మా. యమములు ముఖ్యంగా అహింస, సత్యం, అస్తం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, అవి అసలైన వ్రతాలు అవి. అవును గురుజీ. ఇంకా ఏకవ్రతం చేసి పరమపిత పరమాత్మని తెలుసుకో. ఏకవ్రతం చేయాలి. ఏకవ్రతం చేయాలి. ఓం నమస్తే గురుజీ. శుభం. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం. ఈ పరమపిత పరమాత్మ ఏకాదశుడు అంటాం కదా గురుజీ. మరి అంగీరసుడు అంటే ఆయనకి అందాలు అవసరం లేదు కదా, అన్నం లేకుండానే ఉంటుంది. అంగీరసుడు అన్న పరమాత్మ గురుజీ నాకు అర్థం. అక్కడ శ్రేష్ట బ్రహ్మాండ విషయంలో, అది బ్రహ్మాండ విషయంలో అసలు రసం పరిపిత పరమాత్మే కదా. ప్రధాన రసం పరమరసం. ప్రధానం రస రసతమ, రసానం రస రసతమ, రసతముడు కదా, పరమరసం కదా, పరిమిత పరమ. అంగీరసం అంటే అంగముల రసం, అది అంగముల రసం అంటే అందరికి శక్తి ఇచ్చేది ప్రాణం. ఇక్కడ ప్రాణం మన శ్వాస. అన్ని అంగాలకు శక్తిని ఇచ్చేది, శక్తి అందేసేది ప్రాణమే కదా. అదే దాన్ని అంగీరసం అన్నారు. ధన్యవాదాలు. ఓ ఇంకా ఓం నమస్తే గురుజీ. చెప్పండి. మానవ సమాజము, జంతువులు సమాజము అన్నారు గురుజీ. ఇది కొంచెం వివరంగా చెప్పారు. వినపడ్డం లేదు గురుజీ. పశువులకు అవివేకం ఉండదు కదా, అది సమాజం. సమాజం అంటే పశువుల మంద, పశువుల గుంపు. మానవ సమూహాన్ని సమాజం అంటారు. అందుకే అది సమాజం, మానవ సమాజం, పశువు సమాజం. ఇది భేదం. సమాజం అంటే మానవుల యొక్క, అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బాధలు పంచుకుంటారు, చెప్పుకుంటారు కదా, అందుకే సమాజం ఇది. మరి జంతువులు కూడా చెప్పుకుంటాయి కదా గురుజీ, అవి కూడా బాధలు పంచుకుంటాయి కదా. అంత స్పష్టంగా ఉండదు కదా, అంత వివేకం ఉండదు కదా. ఇప్పుడు ఒక ఆవుకు బాగాలేదు అక్కడ ప్రయోగం చేస్తాం, అది వచ్చి మనకు చెప్పదు. ఆవు అక్కడ పడిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయింది, మనం అడిగినాం అనుకోండి, అది ఎక్కడ పోయింది ఆ పిల్ల అని చెప్పి ఆవు చెప్తే అడుగు చెప్తుంది, అది చెప్పదు కదా. ఆవు చనిపోయి అక్కడ శవం ఉంటే మిగతా ఆగి తింటూ ఉంటాయి. అది మనుషులు ఉంటారా? ఉండరు కదా, అర్థం చేసుకుంటారు మనుషులు. అన్ని చెప్పుకుంటాం మనం, అవి చెప్పుకోవు. అంతే అనుకో, కొద్దిగా చెప్పుకుంటాయేమో కానీ మొత్తం మనలాగా ఉండవు కదా వ్యవహారం. సమాజం, సమాజం, ఆర్య సమాజం, ఆర్యుల యొక్క సమూహం. ఒకరినొకరు బాగా చెప్పుకుంటారు. ఇక్కడ బుద్ధి విద్యతో ప్రయత్నం చేస్తారు. మనం ఎంత బుద్ధి లేకున్నా, ఎంత విద్య లేకున్నా మళ్ళీ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది కదా మనుషులు. అందుకే ఇది సమాజం. ధన్యవాదాలు గురుజీ. నమస్తే. ఇంకా ప్రశ్నలు, సందేహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య సూచన ఏంటంటే, ఈ మధ్య రామభద్రాచార్య అని చెప్పేసి ఒక స్వామీజీ ఉంటారు, రామానుజ సంప్రదాయం అనుకుంటాను, జగద్గురు రామభద్రాచార్య వారు కథావాచకులు. నిజానికి వారు మహర్షి గురించి చెప్పడం జరిగింది. మహర్షి దాని సరస్వతి గారు రాముని కృష్ణ ఒప్పుకోలేదు అని చెప్పేసి, రామాయణ మహాభారతం కల్పితం అని చెప్పేసి అన్నారని చెప్పేసి, అది పెద్ద ఎత్తున
వ్యతిరేకిస్తున్నారు. ఆర్య సమాజం వారు ఢిల్లీలో అక్కడక్కడ కార్యక్రమం చేస్తున్నారు, ఊరేగింపు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు, రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. మనకు సత్యప్రకాశంలో చాలా స్పష్టంగా ఉంది, రామాయణం మహాభారతం చదవండి అని చెప్పేసి మహర్షి చెప్పినట్టుగా 11 సోమలాసంలో రాముడి గురించి కృష్ణుడి గురించి కూడా చెప్పడం జరిగింది గొప్పగా. నిజానికి మహర్షి చెప్పినంత గొప్పగా స్పష్టంగా కృష్ణుడి గురించి మరెవరు చెప్పలేదు. కృష్ణుడు చోరుడు జారుడు కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. కృష్ణుడు అసత్యవాది కాదు, అసత్యాన్ని ఆడించలేదు అని చెప్పేసి. అటువంటి మహర్షి సిద్ధాంత సరస్వతి గారు రాముని కృష్ణుడు ఒప్పుకోలేదు, కల్పిత పురుషులు అన్నారు అని చెప్పేసి. ఆ విధంగా పెద్ద ఒక విరోధం జరుగుతుంది వారన్న మాటలు. అంత పెద్ద ఒక స్వామీజీ, అందులో చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామీజీ రామభద్రాచార్య, ఈ రకంగా పౌరాణిక గురువులు తెలియక కాదు, తెలిసి కావాలనే దానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మన విద్వాంసులు, మన నాయకులు. ఆర్య సమాజంలో హైదరాబాద్ కూడా కార్యక్రమం జరిగే అవకాశం ఉండొచ్చు. దీనిలో మాత్రం సమావేశాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇది ఒక సూచన. అలాగే ఎక్కడైనా ఇటువంటి వేద విరుద్ధ ప్రచారాలు ఉంటే వెంటనే ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి, వ్యతిరేకించే ప్రయత్నం చేయాలి. యూట్యూబ్ చూస్తున్నాయని తెలుస్తాయి రామభద్రాచార్య గురించి చాలా కార్యక్రమాలు. ఒక రకంగా ఆర్య సమాజంలో వేదాలే కాదు, మందిరాలను కూడా అసలు కూల్చడం అని ఉండదు. మందిరాలు కూల్చేయని చెప్పేసి ఆర్య సమాజం వాళ్ళు చెప్పరు. అసలు మందిరాలు రక్షించేది ఆర్య సమాజం వాళ్ళే, రక్షించకుండా ఆర్య సమాజమే. బాబరీ మసీద్ కూలగొట్టప్పుడు అసలు ముందుకొచ్చి సాహసం చేసింది ఆర్య సమాజం వాళ్ళే. వెనుక నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ ఉన్నారు, కానీ ముఖ్యంగా ఎక్కువ సాహసం చేసింది, ధైర్యం చేసింది ఆర్య సమాజం వాళ్ళే. అక్కడ కూడా అందులో కూడా పాల్గొన్నారు. ఇది అర్థం కావాలి. పౌరాణికులు ఏమనుకుంటారంటే ఆర్య సమాజం అంటే వ్యతిరేకం, పౌరాణిక వ్యతిరేకం, వీళ్ళు భగవంతుని నమ్మరు, ఈశ్వరోపాసన చేయరు, ఈశ్వర వ్యతిరేకులు అని చెప్పేసి ప్రచారం కూడా చేస్తారు. ఆర్య సమాజం వాళ్ళు నాస్తికులు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఒక 20-30 ఏళ్ల క్రితం అయితే మహర్షి సిద్ధాంత సరస్వతి పేరు కూడా తీసుకునేవారు కాదు, మరి ఫోటో కూడా పెట్టుకునేవారు కాదు. ఇప్పుడు ఈ మధ్య పెట్టుకుంటున్నారు. కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి, గమనించాలి. ఆర్య సమాజం వేదాలకు విరుద్ధం కాదు, రామాయణ మహాభారతం విరుద్ధం కాదు, భగవద్గీత విరుద్ధం కాదు, సత్యం చెబుతుంది అంతే. ఇది అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు కూడా అదే వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కూడా గాయత్రి మంత్రం ఉచ్చరించకూడదు స్త్రీలు అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తుంటారు. వేదాలు అధ్యయనం చేయకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా వేదాధ్యయనం చేయకూడదు ఆడవాళ్ళు, శూద్రులు. ఇంకా అదే లోపల అదే ప్రయత్నం ఉంటుంది, వాళ్ళ ప్రచారం అంతే ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఇంత జరిగినప్పుడు కూడా ఇంకా అంతే. ఇది ఒకవేళ ఇది ఒక రకంగా దురవస్థ, దుస్థితి నిజానికి. దాన్ని గమనించాలి. అంటే మనం ఇంత అవగాహన ఉన్నప్పుడు కూడా మనం అటువంటి దుస్సాహసం చేయము, వారు దుస్సాహసం చేస్తున్నారు. మనం కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేయాలి. అక్కడక్కడ మీకు సూచనలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఆర్య సమాజం నుంచి కూడా ఊరేంపు తీయడమో వ్యతిరేకించడమో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. శుభం. ఓం. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా, సందేహాలు, ప్రశ్నలు? ముగించేద్దామా? సర్వేభ్యో నమో నమః. ఓం. శుభం.